హైదరాబాద్ బల్దియాలోని ఏకంగా 103 భవంతులకు అనుమతులు ఇచ్చారన్నమాట. కోకాపేట నియోపోలిస్లోని అత్యధికంగా 63 అంతస్తుల వరకు అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య సదుపాయాలు నిర్మిస్తున్నారు. జీఎంసీ పరిధిలో 2024 కేవలం 69 భారీ భవంతులకు అనుమతులు ఇస్తే 2025లో వాటి సంఖ్య 103కి ఇచ్చారన్నమాట. ఇతర సాధారణ భవనాలకు సంబంధించి 2381 అనుమతులు ఇచ్చారన్నమాట. ఈ హెచ్ఎండిఏ 2024 కేవలం 55 భౌతిక అంతస్తులు మాత్రం అనుమతులు ఇవ్వగా ఈసారి 94 భారీ అంతస్తుల భవనాలకు అనుమతి మంజూరు చేశారు. మహానగరంలో బహుళంతస్తు నిర్మాణం వృద్ధి కనిపిస్తుంది. 2025లో హెచ్ఎండిఏ దాదాపుగా 94, జిఎస్ఎంసీలో 103 భారీ భవంతులకు అనుమతులు ఇచ్చారన్నమాట. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 2 రెట్లు ఎక్కువ. హెచ్ఎండిఏలు అత్యధికంగా 91.16 లక్షల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియా నిర్మాణంలో చేపట్టారు. 2024లోని ఇది కేవలం 36.5 లక్షల చదరపు మీటర్లే అనుకుంటే ఇప్పుడు 91 లక్షల చదరపు మీటర్లు పెరిగిందనమాట. దేశంలో ముంబై, ఢిల్లీ ఇతర మహానగరాలతో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎఫ్ఎస్ఐ అమల్లో ఉంది. హైదరాబాద్లో మాత్రం నియంత్రణ లేకపోవడం వల్ల భారీ భవనం నిర్మాణ పెరగడానికి ఒక కారణమని చెప్తుందన్నమాట. అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఢిల్లీ, ముంబైలో ఉంది, కానీ హైదరాబాద్లో ఈ నిబంధనలు లేకపోవడంతో భారీ భవనాలు నిర్మిస్తున్నారు అన్నమాట. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ వాళ్ళ భారీ భవన నిర్మాణాలు వెలుసుబాటు తక్కువ. బహుళంతస్తు భవన నిర్మాణాలను ఎఫ్ఎస్ఐ నిబంధన ఖచ్చితంగా పాటించాలి. భవనాలు ఎత్తు, విస్తీర్ణం, నిర్మిత సంబంధం లోబడి ఉండాలన్నమాట. హైదరాబాద్లోని ఎఫ్ఎస్ఐ విషయంలో ఎలాంటి నియంత్రణ లేకపోతే భారీ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇటీవల ప్రభుత్వం బిల్ నౌ సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది. గత సాఫ్ట్వేర్లో దరఖాస్తుల అప్లోడు, పరిశీలనలో జాప్యం జరుగుతున్న గమనించి వాటి మార్పులు చేర్పు చేశారన్నమాట. ప్రస్తుతం నిమిషం వ్యవధిలోపే ప్లాన్లు, మ్యాప్లు అన్ని వివరాలు అప్లోడ్ అవుతున్నాయి. పరిశీలనలో కూడా వేగం పెరిగింది. దరఖాస్తు సమయంలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవడం వల్ల తిరస్కరణ శాతం తగ్గుతుంది అధికారులు కూడా చెప్తున్నారు. దరఖాస్తు తిరస్కరణ హెచ్ఎండి పరిధిలో 2023 18%, 2024 30% ఉంటే 2025 నాటికి 15% తగ్గిందన్నమాట దరఖాస్తు తిరస్కరణ. హైదరాబాద్లో 60 అంతస్తులు దాటిన భవనాలు పెరుగుతున్నాయి. అలాగే 103 భవనాలకి అనుమతులు కూడా ఇచ్చారన్నమాట, బహుళంతస్తు భవనాలకు హైదరాబాద్లో. అలాగే హెచ్ఎండిఏలోని 94, జిఎంసీలోని 103 భవనాలకు అనుమతులు ఇచ్చారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.